నేను మా ఆడపిల్లలందరికీ తల్లిదండ్రుల పక్షంగా నేను ఎప్పుడు చెప్పను ఇలాంటివి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఎలా తయారు చేయాలి? ఆర్మీ. ఇక్కడ ప్రభుకుమార్ గారిని దేవుడు ఎన్నుకున్నాడని అసూయపడ్డం కాదు. అక్కడ ఆయన దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నేను కూడా నా ప్లగ్ అందులో పెట్టుకుని, ఇందులో క్రీస్తు లవ్ ఇన్ యాక్షన్లో పెట్టుకుని నేను ఏ విధంగా ఎదగాలి అనేటువంటిది అవసరం. ఈ సమయంలో మరి నాకంటే నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతో గొప్ప పని చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు ఎంతో సంతోషం. మీరు ఒకవేళ వాళ్ళు బెంచ్ కార్లో వెళ్ళినా, నేను రిక్షాలో వెళ్ళినా నేను ఎంతో హ్యాపీగా ఉంటాను తప్ప నాకు అసూయ అనేది ఏమీ నాకెందుకు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలి అది ఇస్తాడు. పౌలుకి ఏది ఇవ్వాలి అది ఇచ్చాడు ఆయన. యోహాను మామూలు మరణం పొందాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులు. కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన ఇష్టము. ఈ బ్రతుకు అయింది, ఈ శరీరం అయింది. కాబట్టి ఆయన వలన మనం ఉన్నాం. కాబట్టి మనము వ్యక్తిగతమైన మినిస్ట్రీలో నువ్వేం చేస్తావు అనేది 24 అవర్స్లో నీ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. నెంబర్ 2, పర్సనల్ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతమైనటువంటి నీ సంపాదన, నీ సపోర్ట్లో నేను చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడినా మీకు చెప్తున్నాను. నేను ఎంత ఉంది సార్ టైము? అంతేనా? అయితే మానేస్తున్నాను. బ్రీఫ్గానే చెప్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి నేను అవసరం మీకు అందుకని చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ అయితే ఆయన హీ వాజ్ అ గివర్. నెల్లూరు మాది యాక్చువల్గా. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేశాడు. ఆయన ఎంతోమందికి ఆస్తులు ఇచ్చాడు, పెళ్ళిళ్ళు చేశాడు, ఎన్నో చేశాడు ఆయన. అది నాకు వచ్చింది. మా ఫాదర్ కూడా మరి చేద్దామని అంటే ఆయనకేమో పిల్లలు ఎక్కువ. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో తోటలై పెంచేవాడిని. వంకాయలు ఇవన్నీ నా ప్లానింగ్ నేను చూసుకుని, నా కొబ్బరి మొక్కలు నేను చూసుకుని పెంచి, వాటి మీద వచ్చే డబ్బు అమ్మేసి, కొన్ని ఇంట్లో అమ్మా నాన్నకి అమ్మి, మళ్ళీ తిరిగి ఆ డబ్బు వాళ్ళకి అప్పుగా ఇచ్చి, దాని మీద వడ్డీలు హక్కుని, ఇక్కడ జీతాలు వచ్చినప్పుడు లేట్ అయితే వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ తిరిగి దానిని అమ్మకోసారి, చెల్లుళ్ళకి ఫ్రాక్స్, లేకపోతే అక్కకేదో ఇవన్నీ కొంటూ ఉండేవాళ్ళు. బయట వాళ్ళకంటే లెపర్స్ వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం కూడా మేము సేవ చేస్తానే భోజనాలు పెడుతూనే ఉండేవాడు. అమ్మగారు ఎప్పుడు కూడా బియ్యం తీసి పెట్టేది ఆవిడ. అలాగే మీరు, నేను చెప్పవలసిన ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ఈ ప్రీచర్స్ వీళ్ళందరూ కూడా దేవుడు అన్నీ చూస్తాడు అంటారు, కానీ దేవుడు అన్నీ చూడ. నీకు నీ బియ్యము నీ స్టవ్ మీద ఎసరు పెట్టడు ఆయన. నీ వేడి నీళ్ళు కాసివ్వడు, నీ స్నానం చేయడు, నీ బ్రషింగ్ చేయడు, నీ హెయిర్ స్టైల్ చేయడు, నీ కలర్ ఏమీ వేయడు. ఎవడ పని వాడే. నీ పని నువ్వు చేసుకుంటే నీకు హెల్ప్ చేస్తాడు, కానీ అన్నీ ఆయన మీద పెట్టేసి ప్రీచర్లు ఏం చేస్తాడంటే, ఓ దేవుడు ఉన్నాడు సార్ అని శుభ్రంగా తినేసి తాగేసి పొట్టలు పెంచుకుని తిరుగుతాడు. నాకు ఉంది పొట్ట, ఇది తీసేయాలండి. ఇప్పుడు నేను ఈ మధ్యన పెరిగింది, బయట తింటాను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. ఏం చేయాలి చెప్పండి? రీప్లెనిష్ అండ్ బి మల్టిప్లైడ్. అంటే పిల్లల్ని కావడం ఒకటే కాదు, టింగిల్ బింగిల్ డబ్బు సంపాదన కూడా కావాలి. నేనేం చేసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి ప్లాట్స్ మీద వాటి మీద డబ్బులు పెట్టి, ల్యాండ్ మీద పెట్టి ఇవన్నీ చేసేవాడిని. అన్ని సీక్రెట్లు చెప్పలేను, ఇంట్లో కూడా చెప్పను. ఎందుకంటే ఉన్నాయంటే కొందరు అయిపోవడానికి చూస్తారు. ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ దగ్గర ఏముంటుందో. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ లేదు నాకు, అది కూడా చెప్పలేను. ఇప్పుడు సార్ బ్రీఫ్ చేసామన్నారు కాబట్టి ఒక ఫారినర్కి నాకు వచ్చిన దాన్ని బట్టి నేను వదిలేశాను. నేను నా చిన్నప్పుడు సపోర్ట్లన్నీ పట్టుకుపోయినా నేను భయపడలేదు. ఎందుకో తెలుసా? దెర్ ఈజ్ మై గాడ్ హూ స్టాండ్స్ బై మీ. ఈ సమయంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, కానీ మీరు కూడా ఫైనాన్షియల్గా మీరు లేమిలో ఉండడం అనేటువంటి తప్పు. మీరు ఏం చేయాలి? బ్యాంకింగ్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి. సేవింగ్స్ ఉండి ఎప్పుడైతే కొంత పెట్టుకుంటూ ఉంటారో ఎమర్జెన్సీ మనీ ఉంటుంది. మీకు ఇంటి చెప్తారండి, నా దగ్గర ఏమి ఉండదు. ఒక్కోసారి నా ఫోన్పేలో 90 రూపాయలు 30 రూపాయలు కూడా ఉంటాయి, ఉంటే ఇచ్చేస్తాను. అబద్ధం ఆడడం నా వల్ల కాదు, దేవుడికి భయపడి, కానీ మరలా ఎలాగో చేస్తాను. ఈ సమయంలో మీరు ప్రతివారు కూడా మీ ఫ్యామిలీస్ కొరకు మీరు ఏం చేయాలి? మీరు సంపాదించంటే దేవుని పని కంటే కాదు. అవసరం అనుకోండి, నా గోల్డ్ అన్నీ అమ్మేస్తాను,
ఇప్పుడు ఏదన్నా ఈ తుఫాన్లు అవి వచ్చి సహోదరులకు ఏమైనా కావాలనుకోండి, ఇంతంత గోల్డ్ అమ్మేసి ఇచ్చేసినవి కూడా ఉన్నాయి. నాకేం భయం లేదు. నాకు ఎందుకో తెలుసా, మళ్ళా తెస్తాను, మళ్ళా ఇస్తాడు ఆయన. దీనిని మీరు రీప్లెనిష్ అండ్ బి మల్టిప్లైడ్ అనేటువంటి దాని మీద పెట్టుకోండి. మనం ముందుకు వెళ్ళిపోదాం. క్రింద మనం చూసినట్టయితే సపోర్ట్ లేనప్పుడు అవసరమైతే అవి తాకట్టు పెట్టుకుని వాడుకుంటారని. అలాగే ఇంట్లో మంచాలు కొన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రీచర్స్కి కేవలం డబ్బు ఇస్తే కొన్ని పాడు చేయొచ్చు. అలా కాకుండా కొంత ఈ ఫ్యామిలీ గురించి మీరు పెట్టారనుకోండి, అప్పుడైనా మన వాళ్ళకి తెలివి వస్తుంది. ఈ సమయంలో మరి అలా ఉండాలని ప్రభు పేరు కోరుతున్నాను. రెండవది ఏంటంటే, కొన్నిసార్లు మనము వినే చెవిలాగా ఉండాలట. ఎలా ఉండాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. నాకు కొంచెం చెవుడు ఉంది, ఏజ్ని బట్టి చెప్పండి. వినబట్టలేదు, ఒకసారి చెప్పండి గట్టిగా. హృదయ అనే చిన్నది. అపోస్తుల కార్యంలో మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల్లో సంఘమంతా పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళకి నమ్మకం లేదు, తర్వాత తెలుస్తుంది. పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతానంటే హృదయ అనే చిన్నది విన్నది. ఎవరొచ్చారని గుర్తించింది? ఒక చిన్నది పేతురు వచ్చారని గుర్తించింది కానీ సంఘమంతా గుర్తించిన. ఇది వెళ్ళి చెప్పింది, అయ్యో ఆపండి ప్రార్థన. ప్రార్థన ఆపమంటావా? అయ్యో ఆల్రెడీ ఆన్సర్ చేస్తాడు దేవుడు. పేతురు వచ్చేస్తాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు, నేను విన్నాను అంటుంటే వీళ్ళు నమ్మట్లేదు. కానీ ఆమె గట్టిగా చెప్పిన తర్వాత వాళ్ళు తెరిచేటప్పటికి ఎవరున్నారు అక్కడ ఆయన కనబడి వాక్యం చెప్పి ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. కానీ రొదే అనే ఒక చిన్న దాని వలన ఏమైంది? గొప్పగా ఇది సంఘమంతా కూడా తెలుసుకున్నారు. ఆండ్రూ డెమాన్స్ట్రేషన్లో మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2:42 నుంచి 47లో సంఘమంతా కూడా వాళ్ళు కలిగిన నమ్మేసి ఏం చేశారు? దేవుని పనికి చేశారు. మనము మన యొక్క ఇష్టాన్ని బట్టి, కమిట్మెంట్ని బట్టి దేవుని కొరకు ఇవ్వాల్సిన అవసరము. నాకున్నటువంటి కొన్నిసార్లు ఫ్యామిలీలో ఇదేంటి ఫ్యామిలీని చూడరని అనుకుంటారు. కాదు, అక్కడ నా మైండ్ ఏంటంటే తెలుసా, ఫ్యామిలీ అవ్వు, ఫ్రెండ్ అవ్వు, పెళ్ళమవ్వు, పిల్లవు, జల్లవు, ఎవరన్నవ్వు, నువ్వు తిను. కానీ ఏం చేయి? పని చేసి తిను. ఎక్కువ పని చేయి, ఎక్కువ మింగేయి. బాగా తిని బాగా చెయ్యి. నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను 200 మైళ్ళు తీసుకెళ్ళేవారు బ్రేక్ఫాస్ట్కి, నాకు కావాల్సిన ఫుడ్ తినడానికి. మా జోరు గారు తినేవాడిని, నేను కష్టపడుతున్నాను, నేను తింటాను, అంతే, ఫినిష్. ఏమంటానంటే, దేవుడు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము కట్టవు. ఈ సమయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అంద్రయ్య చిన్న కుమారుడు, చిన్న బిడ్డ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొన్ని వేల మందికి పంచారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 21 వచనాల్లో. ఆ బాబు కూడా దారిలో తినేశాడు అనుకోండి, డబ్బాలు. ఇక్కడ యేసుప్రభు సూచక్రియ చేయడానికి లేదు. కానీ ఆ బిడ్డ దాచుకుని వచ్చి ప్రసంగం విన్నాకే తిందామని తెచ్చుకున్న దానిని ప్రభు ఎరిగి అతని హృదయం అక్కడ వాడడానికే అవకాశం పడ్డా, అక్కడ అవకాశం కలిగింది. చిన్న బిడ్డలను కూడా వాడుకునేవాడు ఎవరు? దేవుడే. మీరు మార్పు నుండి చిన్న పిల్లల వంటి వారైతే తప్ప మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఈ వాక్యాలను జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. చివరిగా మనం ముగించేయడానికి ముందుగా రోమ 16వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు చూస్తే పౌలు ఇండివిజువల్ లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఈ లిస్ట్ అంతా కూడా నేను ఇప్పుడు చదవడానికి సార్ నన్ను మళ్ళీ పెడతారు, రెండోసారి పిలవకపోవచ్చు ఆయన. ఒకసారి రోమ 16వ అధ్యాయంకి వచ్చేసేయండి. అక్కడ చూస్తే ఫీబే అనే సిస్టర్ గురించి చెప్తున్నాడు ఆయన, ఏ సర్వెంట్ ఆఫ్ ది చర్చ్. 2, ఆవిడ ప్రాణం ఇవ్వడానికి ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించింది నన్ను, అనేకుల్ని ప్రేమించింది అంటాడు. తప్పకుండా చదవండి మీరు ప్లీజ్. 3, ప్రిస్సిలా, అక్విలా క్రీస్తులో ఎంతో సహాయకులు వాళ్ళు అంటున్నాడు. వాళ్ళు ఎంతో ఉపకారం చేశారు జెంటైల్స్ కూడా అంటున్నాడు ఆయన. తర్వాత మరి ఎఫెసీలకు, అకయాలో ఉన్న ఫస్ట్ ఫ్రూట్స్ అందరికీ కూడా, మొదట రక్షింపబడిన వారందరికీ కూడా సంఘంలో ఎంతో పేరున్నది అంటాడు ఒక వ్యక్తిని బట్టి. మేరీ గారి గురించి గ్రీట్ చేయమంటున్నాడు. అలాగే ఆండ్రోనియస్, జూనియా,
కింగ్స్మెన్, అలాగే ఫెలో ప్రిజనర్స్, వీళ్ళందరికీ కూడా వందనాలు చెప్పమంటాడు. యాంప్లియస్, మై బిలవుడ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. అర్బెయిన్, అవర్ హెల్పర్ ఇన్ క్రైస్ట్. స్టాకిస్, మై బిలవుడ్. అలాగే ఎపెలిస్, అప్రూవ్డ్ ఇన్ క్రైస్ట్. అలాగే అరిస్టోబ్యూలస్, హౌస్ హోల్డ్ అంటున్నాడు. ఇంటి వారందరినీ కూడా వారికి వందనాలు చెప్పమంటున్నాడు ఆయన. హెరోడియన్, మై కిన్స్మెన్, ఆయన బంధువుల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఆయన. నార్సిసస్, which are in the Lord. ఈ సమయంలో పౌలు అంత బిజీగా ఉన్న ప్రతి ఒక్కొక్కరి పేరుని చూపించడానికి కారణం ఏంటంటే హీ హ్యాడ్ ది గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ హార్ట్. కృతజ్ఞత కలిగిన హృదయం ఉంది. కొందరు ఏం చేస్తారంటే థ్యాంక్ యూ అని చెప్పడానికి కూడా చెప్పలేరు. చాలా తప్పది. మరియు కృతజ్ఞత కలిగి ఉండుడి. మీరేదో మామూలుగా చెప్పడం కాదు, హృదయపూర్వకంగా ఎప్పుడైతే చెప్తామో చేస్తున్న వాళ్ళకి బలం వస్తుంది. ఆత్మీయంగా వాళ్ళకి ఏమవుతుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఆనందాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశము ఉంటుంది. తర్వాత మనము క్రింది వచనము 13వ వచనము, సాల్యూట్ రూఫస్, చోజన్ ఇన్ ద లార్డ్ అండ్ హిజ్ మదర్ విచ్ ఇస్ మైన్. అక్కడ పైన 12వ వచనంలో ట్రైఫీనా అండ్ ట్రైఫోసా, వాళ్ళు కూడా పెర్సిస్, ప్రియురాలైన పెర్సిస్నకు వందనములు అంటున్నాడు ఆయన. అలాగే 14వ వచనంలో అసింక్రిటిస్ అండ్ ఫీగన్, హెర్మాస్, పాట్రోబాస్, హెర్మిస్ బ్రదరన్ అని చెప్తున్నాడు ఆయన. 15వ వచనంలో సాల్యూట్ ఫిలోగోయిస్, జూలియా, నీరియస్ అండ్ హిస్ సిస్టర్ ఒలింపస్ అండ్ ద సైన్స్ విచ్ ఆర్ విత్ దెమ్. వాళ్ళందరి పేర్లు లిస్ట్ ఇస్తున్నాడు. చివరిగా రోమా 16వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చూసినట్లయితే తిమోతియస్ గురించి చెప్తున్నాడు, లూసియస్ గురించి చెప్తున్నాడు. జేసన్, సోసిపాటర్, మై కిన్స్మెన్ సాల్యూట్ యూ. తర్వాత టెర్టియస్ హూ రోడ్ దిస్ ఎపిజల్. ఈ ఎపిజల్ రాసిన వాడెవడు, తెర్తి అనేటువంటి ఆయన రాశాడట. ఏం చెప్తుంటే గాయస్, మళ్ళీ ఇక్కడ గాయ గురించి వచ్చిందండి. ఇది చెప్పడానికి వెనకలాకి వచ్చాము. మైన్ హోస్ట్ అండ్ ఆఫ్ ద హోల్ చర్చ్ సాల్యూట్ యూ. నన్ను సంఘం అంతటిని చూచినటువంటి గాయకు వందనములు అంటున్నాడు. ఎరాస్టస్, ది ఛాంబర్లియన్ ఆఫ్ ది సిటీ సాల్యూట్ యూ అంటున్నాడు ఆయన. ఈ ఎరాస్టస్ అనే ఆయన ప్రధానాధికారట, చైర్మన్ మొత్తం అన్నిటికీ. ఆయన కూడా సేవలో అందరికీ సహాయం చేశాడు ఆయన. తర్వాత క్వాంటస్, ఏ బ్రదర్. చివరిగా అంటున్నాడు ఆయన, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బి విత్ యూ ఆల్, ఆమెన్. ఈ సమయంలో దేవుడు మనందరికీ, ముఖ్యంగా WEI వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వారందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఐ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈచ్ డే. అక్కడ మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, మీతో వ్యక్తిగతంగా నేను అక్వైంట్ కాకపోవచ్చు, కానీ అండ్ ఐ ప్రే ఫర్ యూ అండ్ ఐ లవ్ యూ అండ్ లెట్ us టేక్ దిస్ లవ్ ఇన్ యాక్షన్. ఒక శాంసన్ రాజు ఇన్ని పనులు చేస్తే నేనెందుకు చేయకూడదని పౌరుషం ఉండాలి. మరి ఎవడి పేరు చెప్పుకుని మనం ఉండడం కాదు. మనం ఏం చేయాలి, ఎవడు తింటే వాడు కడుపు. నేను మాత్రం అన్నీ తినను, అన్నిటినీ ఇచ్చేయను. నేను స్పెషల్గా ఉండాలి, స్పెషల్గా తినాలి, స్పెషల్గా పనిచేయాలి. మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్, ఆల్ ది గ్లోరీ టు గాడ్.